Hey, hi everyone. Good evening. Let me share my screen. Yep. Welcome back to Gopal Salesforce. Yeah. So today మన టాపిక్ వచ్చేసి సర్టిఫికేషన్స్ మెయింటెనెన్స్ ఎగ్జామ్స్. ఓకేనా. సో మీ అందరికి తెలుసు 2025 మనకు స్ప్రింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ స్ప్రింగ్ 25 లో మనకి ఏదైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో సర్టిఫికేషన్స్ అన్నిటిని మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇప్పుడు నా కేటగిరీ చూసుకుంటే 3 సర్టిఫికేషన్స్ నాకు పెండింగ్ లో ఉన్నాయి. ఓకేనా. సో ఈ 3 సర్టిఫికేషన్స్ మనం ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఏమున్నాయి? సేల్స్ ఫోర్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా. సో నా ఓపెన్ దిస్ వన్. సో దాని తర్వాత మనకు రిమైనింగ్ టూ కూడా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సారీ. నా కంప్లీట్ మెయింటెనెన్స్ ఎగ్జామ్. ఓపెన్ దిస్ ట్యాబ్. ఓకే, సారీ. రికార్డింగ్ స్టాప్ అయిపోయింది. ఐ మీన్ స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయింది. లెట్ మీ షేర్ అగైన్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ అయింది. ఫైన్. సో అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ మెయింటెనెన్స్ స్ప్రింగ్ 2025. ఓకేనా. సో ఇక్కడ మనకు 2 మోడల్స్ ఉన్నాయి. సో ఈ 2 మోడల్స్ మనం అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో నా ఓపెన్ ఫస్ట్ వన్. సో సో ఇదంతా మనం చదవాల్సి వస్తుంది. అదంతా క్లియర్ చేయాలంటే. సో నేను ఆల్రెడీ చదివాను దాన్ని. ఓకే. సో నా విల్ గో విత్ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. లెట్ మీ గో త్రూ వన్ బై వన్. ఓకే. సో నేను ఆల్రెడీ చదివాను. సో డైరెక్ట్లీ ఐ విల్ గో విత్ ఆన్సర్స్. Now this should be B. So D, 5 and B. Okay. So now complete the quiz. Okay. So now it's completed. Now we'll go with the second model. సో సెకండ్ మోడల్ వచ్చేసి మనకు 500 పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇదేంటంటే మనకు రిక్వైర్మెంట్ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇది కూడా నేను ఆల్రెడీ చూశాను, నేను చదివాను నేను. సో డైరెక్ట్లీ ఐ విల్ గో రిక్వైర్మెంట్స్. ఓకేనా. సో వీడు ఏం చేయమంటున్నాడు అంటే ఇక్కడ ఒక పర్మిషన్ సెట్ ని క్రియేట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఒక పర్మిషన్ సెట్ ని క్రియేట్ చేసి సో దాంట్లో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ కి వ్యూ ఆల్ అనే ఫీల్డ్స్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు చదివినట్లయితే సో మీరు ఇది ఇక్కడ వీడు పైన ఆల్రెడీ ఇచ్చేసారు మనకి ఇక్కడ. ఓకేనా. సో అకౌంట్ అండ్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది కదా. సో దాంట్లో ఇక్కడ మనకు వ్యూ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో దీనికి మాత్రమే యాక్సెస్ ఇవ్వమని చెప్తున్నాడు. ఓకే, సరే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు లాంచ్ ఒక మనకు దాన్ని కంప్లీట్ చేయాలంటే ఒక ట్రయల్ ఆర్గ్ అయితే మనకు కావాలి. సో దాన్ని నేను లాంచ్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసింది అది. ఫైన్. సో వీడు ఏమంటాడంటే క్రియేట్ న్యూ పర్మిషన్ సెట్ వ్యూ అకౌంట్ ఫీల్డ్స్. ఓకేనా. సో ఈ వ్యూ అకౌంట్ ఫీల్డ్స్ అనే నేమ్ తోటి ఓకేనా. సో మనం ఒక పర్మిషన్ సెట్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మరి ఈ ఛాలెంజ్ వెరిఫై చేసేటప్పుడు సో ఈ పర్మిషన్ సెట్ నేమ్ ని మీరు డిఫరెంట్ గా ఇచ్చినట్లయితే ఈ ఛాలెంజ్ అనేది మీకు కంప్లీట్ అవ్వదు. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేయాలనుకుంటామో సో వీ నీడ్ టు ఫాలో ప్రాపర్ నేమ్స్ అన్నమాట. వీడు ఏదైతే నేమ్స్ ఇచ్చాడో సో ఆ నేమ్స్ ని మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. ఓకేనా. సో లేబుల్ ఇచ్చేసా. సో పర్మిషన్ సెట్ వ్యూ అకౌంట్ ఫీల్డ్స్. ఓకేనా. సో జస్ట్ కాపీ. నా గో టు ఆర్క్. మీకు లైట్నింగ్ అయితే లైట్నింగ్, క్లాసిక్ అయితే క్లాసిక్, డిపెండ్స్ ఆన్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది అది. మీరు ఏంటనేది మీ ఆప్షన్ అది. సో నా ఐ విల్ గో విత్ పర్మిషన్ సెట్స్. పర్మిషన్ సెట్స్ పర్మిషన్ సెట్స్ ని క్రియేట్ చేయమన్నాడు కదా ఒకటి. సో న్యూ. సో జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. అకౌంట్ న్యూ ఫీల్డ్స్. సో బై డిఫాల్ట్ గా మనకు ఇక్కడ ఏపీ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా అది పాపులేట్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నా జస్ట్ కాపీ description. So permissions to access all the account fields. Okay, just copy, go to here, description. ఓకే. సో ఇక్కడ మనకు లైసెన్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి లైసెన్స్ మీరు
యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇక్కడ మీకు సెషన్ యాక్టివేషన్ రిక్వైర్డ్ ఉంది, సో దీన్ని కూడా అవసరం లేదు. జస్ట్ అకౌంట్ వ్యూ అకౌంట్ ఫీల్డ్స్, దాంతో పాటు డిస్క్రిప్షన్ వీడు ఇక్కడ ఏదైతే ఇచ్చాడో సో దాన్ని మాత్రమే యాడ్ చేస్తుంది. ఓకేనా? సో నౌ సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ ఒక పర్మిషన్ సెట్ మనం క్రియేట్ చేసాం, రైట్? దాని తర్వాత ఏమంటున్నాడు, ఎనేబుల్ వ్యూ ఆల్ ఫీల్డ్స్ పర్మిషన్ ఆన్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి, సో ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో పర్మిషన్స్ అయితే క్రియేట్ చేసామో అందులోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్, సో ఇక్కడ మనకు అకౌంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో వాడు అడిగింది కూడా మనకి ఇక్కడ అకౌంట్, అకౌంట్ ఆబ్జెక్ట్స్, రైట్? సో నౌ గో టు అకౌంట్స్. సో అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ పర్మిషన్స్. ఓకేనా? ఆబ్జెక్ట్ సంబంధించిన ఫీల్డ్స్ చూసారా, వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో వాడు అడిగింది కూడా అదే. సో ఎనేబుల్ వ్యూ ఆల్ ఫీల్డ్స్ పర్మిషన్ ఆన్ ద అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం అకౌంట్ ఆబ్జెక్ట్ వచ్చాం కదా. సో నో ఎడిట్. సో ఎడిట్ చేసుకున్నాం కదా. సో నౌ వ్యూ ఆల్ ఫీల్డ్స్. సో నౌ యాడ్. ఓకే, చూడండి మీరు దీన్ని యాడ్ చేయగానే బై డిఫాల్ట్ గా మీకు కింద కూడా సెలెక్ట్ అయిపోయింది. కావాలంటే మళ్ళీ చూద్దాం. సో నౌ ఎడిట్. సో ఇక్కడ చూడండి మనకు కొన్ని ఫీల్డ్స్ కి మనకి పర్మిషన్ లేదు, అవునా? సో రీడ్ యాక్సెస్ కొన్ని ఫీల్డ్స్ లేదు. మనం అప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా వ్యూ ఆల్ ఫీల్డ్స్ అంటే ఈ అన్ని ఫీల్డ్స్ కి యాక్సెస్ చేస్తున్నాం. సో సెలెక్ట్ చేయగానే కింద కూడా సెలెక్ట్ అయిపోతుంది చూడండి. నౌ వ్యూ ఆల్ ఫీల్డ్స్ అంటే ఓన్లీ మనం రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాం. ఓకేనా? సో అన్ని ఫీల్డ్స్ కి మనం ఏం ఇస్తున్నాం, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తున్నాం. సో ఇన్ కేస్ వాళ్ళు ఎడిట్ యాక్సెస్ ఇచ్చినాడంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఎడిట్ యాక్సెస్ ఇచ్చేవాళ్ళం. ఓకేనా? సో అలా మనకు డిపెండ్స్ అనమాట. సో రిక్వైర్మెంట్ లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో సో దాన్ని మాత్రమే మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎడిట్ యాక్సెస్ ఇచ్చేసి వేరే ఫీల్డ్స్ కి ఎడిట్ యాక్సెస్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఛాలెంజ్ వెరిఫై చేస్తే మీకు అది వర్కౌట్ అయితే అవ్వదు. ఓకేనా? సో నౌ వ్యూ ఆల్ ఫీల్డ్స్ ఎడిట్ ఇచ్చేసాం మనం. ఐ మీన్ వ్యూ ఆల్ ఫీల్డ్స్ కి ఎనేబుల్ చేసాం. సో నౌ సేవ్. సో సేవ్ అయితే చేసాము. సో నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, గో టు టాయిలెట్ అగైన్. అసైన్ ద పర్మిషన్ సెట్ టు యూజర్ రికార్డ్. అసైన్ ద పర్మిషన్ సెట్ టు యువర్ యూజర్ రికార్డ్. ఇప్పుడు చూడండి, సో యువర్ యూజర్ రికార్డ్ అంటున్నాడు అంటే మీకు మీరు ఏదైతే ఉంటారో, సో మీ ఆర్గ్ లో ఏదైతే యూజర్ ఉంటాడో మీకు మాత్రమే మీరు అసైన్ చేసుకోండి అని చెప్తున్నాడు, వేరే వాళ్ళకి కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనకు అసైన్ మేనేజ్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా. సో మేనేజ్ అసైన్మెంట్స్. సో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న అకౌంట్ వ్యూ అకౌంట్ ఫీల్డ్స్ కి పర్మిషన్ సెట్ కి మనం అసైన్ చేస్తున్నాం. ఎవరిని అసైన్ చేస్తున్నాం, సో యాడ్ అసైన్మెంట్. ఇక్కడ మనకు ఆర్గ్ లో చాలా మంది ఉంటారు. ఓకేనా? సో ఆర్గ్ లో ఇక్కడ మనకు చాలా మంది ఉంటారు. సో మనకి ఎవరిని అసైన్ చేయమంటున్నాడు, సో అసైన్ పర్మిషన్ సెట్ టు యువర్. ఓకేనా? సో యువర్ యూజర్ రికార్డ్ అంటే మీరు ఎవరైతే ఉన్నారో సో మీ రికార్డ్కి అసైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గోపాల్ కాబట్టి సో ఐఎమ్ అసైనింగ్ మై సెల్ఫ్. సో గోపాల్ అసైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ప్రొఫైల్ తో సంబంధం లేదు. ఓకేనా? సో ఎవరికి అసైన్ చేయమంటున్నాడో వానికి మాత్రమే మనం అసైన్ చేస్తుంది. సో యువర్ రికార్డ్ కాబట్టి నా యువర్ యూజర్ కాబట్టి నా యూజర్ కి అసైన్ చేసుకుంటుంది. సో నా నెక్స్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు డిఫైన్ చేయొచ్చు ఎప్పుడు ఎక్స్పైర్ కావాలి అని. ఓకేనా? స్పెసిఫై ఎక్స్పైరేషన్ డేట్ అన్నాడు, కానీ మనకి రిక్వైర్మెంట్ లో వాటికి చెప్పలేదు ఎన్ని రోజులు ఇవ్వాలి. మీ రికార్డ్ మీ యూజర్ రికార్డ్ కి ఎన్ని రోజులు ఇవ్వాలి పర్మిషన్ వాళ్ళకి చెప్పలేదు. సో మీరు ఈ స్టెప్ ని డైరెక్ట్ గా మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ గా యాజ్ గా నో ఎక్స్పైరేషన్ డేట్ ఏదైతే ఉందో సో దాన్ని పెట్టుకోండి. సో బై డిఫాల్ట్ మీకు ఇవన్నీ అలాగే వచ్చేస్తాయి. సో నెవర్ ఎక్స్పైర్. ఓకేనా? అసైన్. సో అదే అసైన్ అయితే అయిపోయింది. వన్ అసైన్మెంట్ వర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో నా డన్. అయిపోయిందా? సో నా గో టు ట్రయల్ హెడ్. సో మీరు రిఫ్రెష్ చేయాలనుకుంటే రిఫ్రెష్ చేయండి. సో లేదనుకుంటే మీరు డైరెక్ట్ గానే చేయొచ్చు, బట్ సమ్ టైమ్స్ రిఫ్రెష్ చేసి త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో నౌ వెయిట్ ట్రై టు వెరిఫై ద ఛాలెంజ్. తెలిసి మనం ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అయినామా లేదా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మీ సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ అయితే చేసాం దీన్ని. ఓకేనా? సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ అయితే మనం చేసాం. సో ఇలాగ మనం సర్టిఫికేషన్స్ అనేవి మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో నౌ గో టు బ్యాక్, జస్ట్ రిఫ్రెష్. మనం ఇది కంప్లీట్ చేసాం కదా. మేబీ ఇట్ విల్ టేక్ అప్డేట్ అవ్వడానికి like 2 days టైం అయితే తీసుకుంటుంది అది. ఎస్, అప్డేట్ అవ్వడానికి మనకు 1 or 2 వర్కింగ్ డేస్ అయితే మనకు టైం అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఇది ఆటోమేటిక్ ఇది మనకు
ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం సర్టిఫైడ్ సర్వీస్ క్లౌడ్ గురించి చూద్దాం. దాంతో పాటుగా సిపికి కూడా మనం చూద్దాం. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్ నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నా నెంబర్కి డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఈవెన్ మీరు కామెంట్ చేసినా కూడా నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.